ఏ సందర్భం వచ్చినా సరే ఆ విషయాల్ని ఆకలింపు చేసుకొని నేను ఉండే చోట, నేను పని చేసేటటువంటి చోట తప్పనిసరిగా ఆర్గనైజ్ చేసుకోవడం, మాట్లాడటం అనేటువంటిది నాకు అలవాటైనటువంటి విషయం. ఈ రోజు కూడా మన జర్నలిజం పూర్తిగా భ్రష్టు పట్టిన తర్వాత నేను మా తాత ముత్తాతల నుంచి వచ్చినటువంటి ఒక 10 ఎకరాల పొలాన్ని సాగులోకి తీసుకొచ్చేసేసి వ్యవసాయానికి సంబంధించినటువంటి దాంట్లో ఇప్పుడు మన తెలంగాణలో వస్తున్నటువంటి ఆయిల్ ఫామ్ దానికి నల్గొండ జిల్లా అధ్యక్షుడిగా కూడా పనిచేస్తూ ఉన్నాను. విషయం ఏంటంటే అసలు తెలంగాణ ఎక్కడ మిసుగొట్టింది, ఎక్కడ కొడుతుంది అని కూడా జయశంకర్ సార్ చెప్పారు. ఏమవుతుందనంటే తెలంగాణ సాధనకి మనం అల్లం నారాయణ గారు చెప్పినట్టుగా ముందు తెలంగాణ అయితే రానియండ్రా, తర్వాత మన సావేదో చద్దాము అని. విషయం ఏంటంటే తెలంగాణ రానైతే వచ్చింది సరే, రాజకీయ పార్టీలు చేసేటటువంటి ప్రయత్నాలలో టిఆర్ఎస్ విజయం సాధించింది, 10 ఏళ్ళ అధికారాన్ని చేసుకుంది. దాన్ని పక్కకు దోసేసేసి ఆయన లోపాలను ఎత్తి చూపిస్తూ కాంగ్రెస్ పార్టీ వచ్చింది. సరే, టిఆర్ఎస్ వచ్చినా కాంగ్రెస్ వచ్చినా ఇప్పుడు తెలంగాణనే చేస్తారు. కానీ తెలంగాణలో ఏం చేస్తారు వాళ్ళు? తెలంగాణకి అవసరమైనటువంటి విధానాల్ని అవలంబించాలనేటటువంటిది మన కోరిక. తెలంగాణ తెచ్చుకున్నది ఏమిటికి? తెలంగాణ జిల్లాలలో, తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ ప్రజలకి, అంటే రైతాంగం కావచ్చు, కార్మికులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఆయా రంగాల్లో తెలంగాణ ప్రత్యేకతని నిరూపిస్తూ ఒక మోడల్ తయారు చేయాల్సినటువంటి అవసరం ఉండే. కానీ రాజకీయ నాయకులు ఊరుకోరు కదా. నీళ్లు, నిధులు, నియామకాలు అన్నారు. తెలంగాణ ఇన్ని రోజులు ఒట్టిపోయింది, మన గోదావరి జలాలన్నీ ఆంధ్రోలు దొబ్బేస్తున్నారు, కాబట్టి మన జలాల్ని మన పంట పొలాలకి తరలించుకోవాలని. కానీ నిజంగా తెలంగాణకి అవసరమైనటువంటిది ఏముంది, అవకాశాలు ఏమున్నాయి, మన తెలంగాణని సస్యశ్యామలం చేసుకోవడానికి ఏం చేయాలి? వాస్తవంగా కేసీఆర్ ఆలోచన మంచిది. ఎందుకు? ఆంధ్రోనికి ఇన్ని ఎకరాల పంట పొలాలు ఉన్నాయి, ఇన్ని ఎకరాలకు నీరు పారుతుంది, మన తెలంగాణలో గోదావరి జల్ని ఎత్తిపోసుకొనైనా సరే పంట పొలాలు తీసుకురావాలనేటటువంటిది ఆలోచన మంచిదే. కానీ ఆ ఆలోచనే ఒక రాజకీయ పార్టీగా కాకుండా తెలంగాణ సమాజంగా తీసుకుంటే ఇంకా బాగుండేది. అందుకోసం ఏంటి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వెంటబడ్డారు. ఏంటిది? కాళేశ్వరం ఏదంటే కాళేశ్వరం ఇది అంత దండగా, శుద్ధ దండగా అని చెప్పేసి. అరే, కాళేశ్వరం చేసిండయ్యా, ఏదో చేసిండు, ఒక ప్రయత్నం. కానీ దాన్ని ముందే గనక తెలంగాణ పౌర సమాజంతో, తెలంగాణలో ఉండేటటువంటి బుద్ధిజీవులతోటి, ఆయా రంగాల్లో నిష్ణాతులైనటువంటి వాళ్ళు ఉన్నారు. నీటిపారుదల కానీ, వ్యవసాయం కానీ, పరిశ్రమలు కానీ, ఇంకోటి ఏదైనా చెప్పండి, విద్యారంగం కానీ, వీటిల్లో ఆయా నిష్ణాతులతోటి తెలంగాణ సమాజంగా ఒక నిర్ణయం తీసుకొని, రాజకీయ పార్టీగా రాజకీయ అధికారం నీకే ఉంటుంది, నువ్వు రాజకీయ పార్టీగా అమలు చేస్తే ఈ ఇష్యూలు వచ్చేటటువంటి కావు. ఏదో చేశారు, ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసమే కదా అక్కడ ఉండేటటువంటి గోదావరిలో నీళ్లు వృధాగా పోతున్నా సరే కన్నెపల్లి దాని నుంచి ఎత్తిపోసుకోవచ్చని బీఆర్ఎస్ అంటాడు, మేము ఎత్తిపోయామని కాంగ్రెస్ వాడు అంటాడు. కానీ మునిగేది మాత్రం రైతాంగం. ఏంటిది? అట్లా కాకుండా మనకి అవసరమైనటువంటి రీతిలో సరిదిద్దుకుంటే అది బాగుండేటటువంటిది. అలా కాకుండా అక్కడ మాగానైంది కాబట్టి ఈయన 1 కోటి ఎకరాల మాగాని అంటాడు. అసలు అక్కడ మాగాని వాళ్ళు దివాలా తీశారు, నువ్వు 1 కోటి ఎకరాల మాగాని చేయాల్సినటువంటి అవసరం లేదు. అది నిష్ణాతులైనటువంటి వాళ్ళు నీటిపారుదల రంగంలో ఇప్పుడు మన శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు. అసలు అన్ని నీళ్లు అన్ని వరి పొలాలకి తరలించి వడ్లు పండించాల్సినటువంటి అవసరమే లేదనేటటువంటి అభిప్రాయం ఇప్పుడు తెలంగాణలో వ్యక్తమవుతుంది. వ్యక్తం కావడం ఏంటి? ఇప్పుడు పండేటటువంటి వరిని కొనేటటువంటి దిక్కు లేదు. నిజంగానే సరి అయినటువంటి విధానంలో ఇంత మాగాణిని చేస్తే, ఇంత మెట్ట దీనికి ఉంచితే, ఇంత
ఆరుతడి పంటలకు ఇస్తే అలాంటి విధానాన్ని ఒకటి ఏర్పాటు చేస్తే ఈ సంక్షోభం వచ్చేటటువంటిది కాదు. మళ్ళీ ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ సంక్షోభాన్ని అయితే ఎదుర్కొన్నామో తెలంగాణ సమాజం ఇప్పుడు తీవ్రమైనటువంటి వ్యవసాయంలో సంక్షోభం నెలకొని ఉంది. దానికి వరి బండి యొద్దు, నీళ్ళు ఇస్తారట, వరి బండి యొద్దు అంటాడు కేసీఆర్. ఇప్పుడు నీళ్ళు ఇయ్యలేం కాబట్టి వరి బండి యొద్దు అంటాడు రేవంత్ రెడ్డి. మొత్తం మీద ఏంటిది? వరి బండి యొద్దు. ఇది ఎక్కడి విధానం? ఈరోజు వరి బండి వద్దు అంటారు, లేకపోతే రేపు నీళ్ళు అని అంటారు, ఎరువులు అని అంటారు. ఎరువుల్ని ప్రోత్సహించేటటువంటి పరిస్థితి లేదు కాబట్టి దానికో యాపన పెడతారు, అది ఎవడు ఉపయోగించలేడు, ఆ ఎరువులు దొరకవు. ఇప్పుడు వ్యవసాయం ఏం చేయాలి? ఒక రైతు అడిగాడు, అవును ఎల్నినో వచ్చింది, మరి మేము ఏం చేయాలి, మాకు ఆదాయం ఎక్కడిది అంటే రైతాంగానికి ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాల్ని చూపించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాందే కదా. అలాంటి ప్రత్యామ్నాయాల్ని కూడా ఏర్పాటు చేసుకునేటటువంటి సమాజం ఉండాలి. దాన్ని జయశంకర్ సారు పునర్నిర్మాణం అన్నారు. కొన్ని ప్రాంతాలలో కల్చరల్ రెవల్యూషన్ అంటారు. చైనాలో వచ్చినటువంటి విప్లవం తర్వాత కల్చరల్ రెవల్యూషన్ జరగాలని అక్కడ అధికారం చేపట్టినటువంటి పార్టీనే చేసింది. మరి ఒక దేశంలో భాగమైనటువంటి ఒక రాష్ట్రంలో అదివరకు జరిగినటువంటి నష్టం ఏంటి, మన ప్రాంతానికి కావాల్సినటువంటి అవసరం ఏంటి అని చెప్పేటటువంటి ఒక విధానం రూపొందాల్సినటువంటి అవసరం లేదా? కాబట్టి ఈ మధ్యలో మనం చాలా వింటున్నాం, తెలంగాణ వచ్చి కూడా దండిగే. విన్నారా లేదా? అంటున్నారు. ఎందుకు అంటున్నారు అంటే అది అనిపిస్తున్నారు కూడా. నిజమే, దానికి తగ్గటువంటి లక్షణాలు కూడా కనపడతా ఉన్నాయి. కానీ ఎట్లా వృధా అవుతుంది? వృధా కాదు. కానీ ఆ రకంగా మనల్ని ఇంకా ఏదో తెలంగాణ వచ్చి తప్పు చేసింది అనేటటువంటిది అది ఎప్పటికీ కాదు. తెలంగాణ తెచ్చుకోవడము కరెక్టే. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ సమాజానికి అవసరమైనటువంటి పద్ధతుల్ని ఏర్పాటు చేసుకోకపోవడం, దానికి పౌర సమాజం, బుద్ధిజీవులు లేదా నిష్ణాతులు అయినటువంటి వాళ్ళు నోరు మూసుకొని ఉండడం. దీనికి ఎవడైనా మాట్లాడి ఇది కరెక్టే కానీ అని చెప్పే లోపే ఆ కాని కూడా పట్టించుకోడాడు. ఇది కరెక్ట్ అన్నాడు కదా వాడు బీఆర్ఎస్, ఇది కరెక్టే అన్నాడు కదా వీడు కాంగ్రెస్ అని చెప్పేసి వాళ్ళకు ముద్రలు వేస్తున్నారు. కానీ ఇవన్నీ కాదు కదా. పార్టీల ప్రయోజనాలు వేరు, వాళ్ళది అధికారం. కానీ మనది మన ప్రాంత రైతుల, ఇతర ప్రజల ప్రయోజనాలు ముఖ్యంగా కేంద్రంగా ఇది జరగాల్సినటువంటి అవసరం ఉంది. అలాంటిది జరుపుకోనట్లయితే తెలంగాణ సమాజం ఇంకా కొద్ది రోజుల్లో సంక్షోభంలోకి పోద్ది అని అంటే తెలంగాణకు సంబంధించినటువంటి పార్టీలు తెలంగాణకి కోసం త్యాగం చేసినటువంటి వాళ్ళ త్యాగాలన్నీ కూడా వృధా అయ్యేటటువంటి పరిస్థితి కూడా రావచ్చు. కాబట్టి ఏంటంటే అలాంటి పరిస్థితి రాకుండా మనం జయశంకర్ సార్ చెప్పినటువంటి పునర్నిర్మాణానికి సంబంధించినటువంటి దాంట్లో అన్ని రంగాలలో అన్ని వర్గాల ప్రజల ప్రయోజనాలని కాంక్షించేటటువంటి బుద్ధిజీవులతోటి, నిష్ణాతులతోటి కమిటీలు ఏర్పాటు చేసి ఒక విధానాన్ని రూపొందించుకొని ఆ విధానానికి అనుగుణంగా రాజకీయ పార్టీలు నిర్ణయం తీసుకునేటటువంటి దానికి తీసుకువెళ్తే తప్ప ఈ తెలంగాణ సమాజం, తెలంగాణ రావడం వల్ల తెలంగాణ సమాజం ప్రయోజనం పొందేటటువంటి అవకాశం లేకుండా పోతుంది. సరే, మిత్రుడు అల్లం నారాయణ గారు చాలా విషయాలు చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు నెమ్మదిగా మనకు తెలంగాణ వచ్చి ఏమీ లాభం లేదనుకునేటటువంటి మనస్తత్వం ఏర్పడేటటువంటి దశలో మన పూర్వ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఇక్కడ అనేక రకాలైనటువంటి ప్రచార కార్యక్రమాల్ని మొదలుపెట్టారు. ఆ ప్రచార కార్యక్రమాల్లో భాగంగానే ఇప్పుడు తెలంగాణ సమాజం ఆందోళన చెందుతా ఉంది. ఇప్పటికీ చూడండి, ఇప్పటికీ మన సమాజం మీద మనం స్వేచ్ఛగా మాట్లాడుకునేటటువంటి, మన ప్రయోజనాల గురించి మాట్లాడుకునేటటువంటి వాతావరణం లేకుండా చేశారు. ఎవరికి ఒకటి బ్రాండ్ వేసేస్తే వాడు మాట్లాడకుండా కూర్చుంటాడు. లేకపోతే రాజకీయ పార్టీల రంగు పులమడం,
తెలంగాణ ప్రయోజనాల గురించి మాట్లాడవనంటే వాడు తెలంగాణ అనగానే టీఆర్ఎస్ అంటాడు. అరే తెలంగాణ వేరు, టీఆర్ఎస్ వేరు. టీఆర్ఎస్ అనేటటువంటిది, బీఆర్ఎస్ అనేది ఒక రాజకీయ పార్టీ. రాజకీయ పార్టీలలో వాళ్ళకు అనుగుణమైనటువంటి దాన్ని ఇది చేసుకుంటారు. ఇప్పుడు ఒక విషయం చూడండి, రైతు బంధు. రైతు బంధు అనేటటువంటిది చాలా గొప్ప విషయం. కానీ రైతు బంధు ఎందుకు పెట్టారో, ఏ వర్గాల ప్రయోజనాల కోసం పెట్టారో అది మాత్రం చెప్పరు. రైతు బంధు నిజంగా ఎవరి కోసం పెట్టారు? తెలంగాణ సమాజంలో ఆత్మహత్యలు జరుగుతున్న తరుణంలో జయతి ఘోష్ కమిషన్, వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు వేసినటువంటి కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారంగా ఆ నివేదికను తీసుకొని 1 నుంచి 10 ఎకరాల లోపు ఉండేటటువంటి రైతాంగం ఆత్మహత్యలు చేసుకుంది. ఆ ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంది అని అంటే పెట్టుబడి పోవడం ద్వారా. అందుకోసం పెట్టుబడి లాస్ కాకుండా ఉండడానికి పెట్టుబడి సాయం అన్నారు రైతు బంధులో. కానీ 50 ఎకరాలు లేదా సాగు చేయనటువంటి కొండలు గుట్టలు వాటికి వేయమని ఎవరు అడిగారు? వాళ్ళే కాదు, కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కూడా వీళ్ళు అన్ని జిల్లాలలో సమావేశాలు పెట్టారు. అన్ని జిల్లాలలో రైతులంతా ఏకగ్రీవంగా చెప్పినటువంటిది ఏంటంటే దీనికి ఏదైనా ఒక కట్ ఆఫ్ పెట్టండి అని. ఏం కట్ ఆఫ్ పెట్టాలి? ఏదో కారణం ఉండాలి కదా. ఎకరం 2 ఎకరాలు 10 ఎకరాలు చేసినటువంటి వాళ్ళు పెట్టుబడి పోకలేక తిరిగి రాక అది నష్టపోయి ఆత్మహత్యలు చేసుకున్నారనేటువంటిది వాస్తవం. కానీ అట్లా కాదు, సాగు చేసే దానికి అందరికీ ఇస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఎచ్చులు కొట్టాడు. ఏమైంది? ఇప్పటికి 3 సార్లు ఎగ్గొట్టాడు. మొన్న ఇచ్చినట్టు కూడా లేదు. అంటే ఆ రకంగా దాన్ని డైల్యూట్ చేస్తారు. డైల్యూట్ చేసేసి ఏంటంటే రైతు బంధు ఎందుకు అనవసరంగా ఇవ్వడం. అట్లాగే అనేక కార్యక్రమాల మీద ఇట్లాంటివే పేదవాళ్ళకి అన్ని ఫ్రీగా ఇస్తున్నారు కాబట్టి ఎవడు పని చేయట్లేదని ప్రచారాలు మొదలుపెట్టారు. అసలు మనకి ఇచ్చేటటువంటి, పేదలకు ఇచ్చేటటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేయాల్సిన దాంట్లో 10వ వంతు కూడా చేయట్లేదని నా అభిప్రాయం. కానీ దీనికే వ్యతిరేక ప్రచారాన్ని మనతోటి అనిపిస్తున్నారు. మన దగ్గర ఉండే మా రైతులు అంటున్నారు, ఎందుకన్నా వాడు ఆ పని చెప్పేస్తున్నారు, అట్లా పోయి 150 రూపాయలు 200 రూపాయలు తెచ్చుకుంటున్నారు, అసలు పనికి ఓడొస్తలేడు, అది రద్దు చేయాలి అని. తప్పు. అది మన నోటితోటి అనిపిస్తారు కానీ దాని మూలం ఏంటో చెప్పరు. వాస్తవానికి వాళ్ళకి కనీసం బ్రతకడానికి అవసరమైనటువంటి దాన్ని చేశారు. దాన్ని ఎగ్గొట్టడానికి బీజేపీ ఇంకో ప్రయత్నం చేస్తూ ఉంది, అది వేరే విషయం. కానీ అది మన నోటితోటే అనిపించి మన ఏల్ని మన కంట్లోనే పొడిపించేటటువంటి వాతావరణం తీసుకొస్తున్నారు. ఇలాంటి అన్ని విషయాల పట్ల తెలంగాణ సమాజం జాగరూకులై ఉండాలి. ఎవడు ఎందుకు ఏం చేస్తున్నాడో తెలవాలి. ఎందుకంటే వాని ప్రయోజనం కోసం చేస్తాడు. వాని ప్రయోజనంలో ఇతరుల ప్రయోజనాలు ఇమిడున్నా సరే వాని ప్రయోజనం నెరవేరాలి కాబట్టి అదంతా పోని. ఇప్పుడు ఫ్రీగా ఇస్తున్నారు, ఫ్రీ బిల్ ఎత్తేయాలని చెప్పేసి చదువుకున్న యువత అంతా కూడా అంటున్నారు. కానీ ఫ్రీ బిల్ ఎత్తేసేస్తే సమాజం ఏమవుతుందో తెలుసా? మనకి ఇచ్చేటటువంటి ఫ్రీ బిల్ ఎంతో తెలుసా? పారిశ్రామిక వర్గాలకి ఎన్ని లక్షల కోట్ల రూపాయలు రద్దు చేస్తున్నారో తెలుసా? అది ఇచ్చేది కనపడదు, రద్దు చేస్తున్నారు కాబట్టి కనపడదు. కానీ ఇక్కడ రైతులకి లేదా పెన్షన్లు ఇస్తే, రైతు బంధులు ఇస్తే ఇవి పెద్ద ప్రచారంలోకి వస్తున్నాయి. కాబట్టి ఏంటంటే ఈ అన్నిటి విషయాల పట్ల మనం జాగరూకులై తెలంగాణ సమాజానికి అవసరమైనటువంటి అన్ని రంగాలలో ఒక ప్రత్యేకమైనటువంటి విధానాలని రూపొందించడం ద్వారా జయశంకర్ సారు కళలని మనం సాకారం చేయొచ్చు అని చెప్పేసి ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. వ్యవసాయ రంగంలో అలాగే సామాజిక పెన్షన్ల రంగంలో వస్తున్న దుష్ప్రచారాన్ని